దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రాయలసీమ ప్రజలకు ఒక అందమైన కళ అమ్మేశారు. స్టీల్ ప్లాంట్ వస్తుంది, 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, 1,00,000 మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది, ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్ వస్తుంది, రాయలసీమ పారిశ్రామిక స్వర్గధామంగా మారుతుంది అని గొప్ప హామీలిచ్చారు. కానీ అక్కడ స్టీల్ ప్లాంట్ లేదు, ఉక్కు ఉత్పత్తి లేదు, ఉద్యోగాలు లేవు. ఉన్నది మాత్రం 1000 ఎకరాల భూ కేటాయింపులు, ఓబుళాపురం గనుల దోపిడీ వివాదం, సిబిఐ ఈడీ దర్యాప్తులు, కోర్టు తీర్పులు, అక్రమ మైనింగ్ ఆరోపణలు. కానీ ఇప్పటికీ సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు. రాయలసీమ ప్రజలకు ఉత్త కళ చూపించి లోపల ఇంకో కథ రాశారా? వైఎస్ ప్రభుత్వ నిర్ణయాలు, పెట్టుబడులు, రాజకీయాల మధ్య నడిచిన ఒక అతిపెద్ద వ్యవహారం ఓబుళాపురం టు సాక్షి వయా పరిటాల రవి హత్య. ఇది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ కథ కాదు. పైకి స్టీల్, లోపల డీల్. విజల్ ఎడిటర్ సుభకర్ ఎన్కౌంటర్ మీకోసం. వెల్కమ్ టు విజిల్. రాయలసీమలో ఉక్కు కర్మాగారం వస్తుందని, 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయని, 1,00,000 మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని, అదిరిపోయే అధునాతన ఎయిర్పోర్ట్ వస్తుందని, ఉమ్మడి కడప జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, రాయలసీమ పారిశ్రామిక స్వర్గధామంగా మారుతుందని దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ చివరికి ఏమైంది? స్టీల్ ప్లాంట్ లేదు, ఉక్కు ఉత్పత్తి లేదు, ఉద్యోగాలు లేవు. రైతుల పొట్టగొట్టి 1000 ఎకరాల భూములు మాత్రం మింగేశారు. ఓబుళాపురం గనుల ఫైళ్లపై సంతకాలు చేసిన అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, జైలుకు వెళ్ళారు. కానీ ఆ నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మాత్రం ఈ వివాదాల నుంచి రాజకీయ నష్టం ఏమాత్రం లేకుండా నేటికి ముందుకు సాగుతుంది. జగన్ ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక మన వ్యవస్థలో రాజకీయ జవాబుదారీతనం అడుగంటటానికి తిరుగులేని సాక్షి జగన్ ముఖ్యమంత్రి అవటమేనా? మరి రాజకీయ దురంధరుడు, అపరచాణిక్యుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అని కీర్తింపబడుతున్న నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎందుకు నిలువరించలేకపోయారు? వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు అంటే అది చంద్రబాబు చలవే. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆ గొప్పతనం జగన్మోహన్ రెడ్డికి తప్ప ఆ క్రెడిట్ మరొకరికి దక్కదు. సిబిఐ అధికారంలోకి వస్తే ఆప్టిక్స్ మారిపోతాయి. నేను మారిపోయాను అంటారు. ఆయన మారిన సందర్భం మచ్చుకు కూడా కనిపించదు. అధికారంలోకి వస్తే పార్టీని గాలికి వదిలేస్తారు. రాజకీయం పక్కన పెట్టి అభివృద్ధి మంత్రం, దాంట్లో ఆయన మార్కు చూసుకుని ముడిసిపోతారు. 76 సంవత్సరాల యువకుడు కాలికి బలపం కట్టుకుని పగలు రాత్రి తేడా లేకుండా రోజువారీ కూలీ మాదిరి గొడ్డు చాకరీ చేస్తారు. ఏంటి ఫలితం? జగన్ సీఎం అయ్యి ఆంధ్ర జాతి అభివృద్ధిని పాతాళంలోకి తొక్కేశాడు. 2014 నుంచి 2019 మధ్య పారిశ్రామికవేత్తలకు ఏపీ స్వర్గధామం. నేడు ఆ పరిస్థితి ఉందా? తండ్రి కొడుకులు కంపెనీల కోసం కష్టపడుతున్నారు. సరే, మరి రాజకీయం సంగతి ఏంటి? ఎమ్మెల్యేలు హద్దులు దాటుతుంటే పట్టదా? సరే, అసలు విషయంలోకి వెళదాం. 2007 జూన్ 10వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్కు శంకుస్థాపన చేశారు. 2008 మార్చి 23న సాక్షి పత్రిక పుట్టింది. 2005 జనవరి 24న మాజీ మంత్రి పరిటాల రవి దారుణ హత్య జరిగింది. రవి మరణానికి ముందు మీడియాతో పలుమార్లు మాట్లాడుతూ తన హత్యకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నాడని గొంతెత్తి నిలదించాడు. 16 మంది దాకా కాంగ్రెస్ పార్టీ గుండాలు హతమార్చారు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి, సూరికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మంగళ కృష్ణప్ప, నేటివా పులివిందల. ఇతను జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడైనటువంటి విషయం కూడా ఎన్నోసార్లు పత్రికల్లో ప్రచురితమైంది. చెన్నైకొత్తపల్లి మండలంలో వెంకటంపల్లికి చెందినటువంటి
జగన్నాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, బద్దల చెరువు సూరి, భానుమతి ఆదేశాల పైన 2004 ఎలక్షన్స్కి ముందే 2000 బాంబులు తయారు చేయడం జరిగింది. ఈ బాంబుల్ని కాంగ్రెస్ గూండాలు ఏ గ్రామంలో ఉన్నారో ఆ గ్రామాలన్నింటికి కూడా సరఫరా చేయడం కూడా జరిగింది. పాత క్రిమినల్స్తో కొత్త ఆర్గనైజేషన్ ఒకటి స్థాపించడం జరిగింది. అదే జనరక్షణ సమితి. ఈ జనరక్షణ సమితిని అడ్డు ఉంచుకొని ఈరోజు పేపర్లో బహాటంగా ఫలానా వాళ్ళని హతమారుస్తామని చెప్పారని ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది. గవర్నర్ని, రాష్ట్రపతిని కలిసి పరిస్థితి వివరించారు. అయినా రవి హత్య జరిగింది. రవి హత్య కేసు నిందితులందరూ వరుసగా హత్య గావించబడ్డారు. అలా ఎలా జరిగింది? టీడీపీ నాయకత్వం దీనిపై వేసమంత పనిచేసిందా? భారతదేశంలో అన్ని పార్టీల్లో లీగల్ వ్యవహారాల్లో టీడీపీ స్థానం చాలా బలహీనం. అదే వైసీపీ స్థాయి వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దేశంలోనే అగ్రస్థానం. అవి జగన్ అక్రమాస్తుల కేసులైనా, వైఎస్ వివేక దారుణ హత్య కేసు అయినా, పరిటాల రవి కేసు అయినా జగన్దే పైచేయి. పరిటాల రవి టార్గెట్గా 1997 మద్దుల చెరువు సూరి పెట్టించిన జూబ్లీ హిల్స్ కారు బాంబు పేలుళ్ళలో 26 మంది అమాయకులు చనిపోయారు. 30 మందికి పైగా కళ్ళు చేతులు కోల్పోయారు. సూరి జైల్లో ఉంటే ప్రాణాలతో అయినా బ్రతికి ఉండేవాడు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా 2009 అక్టోబర్ 1న గాంధీ జయంతి సందర్భంగా వైఎస్ ప్రభుత్వం సూరికి ప్రత్యేక రెమిషన్ ప్రకటించింది. వైఎస్ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక రెమిషన్ పేరేంటో తెలుసా? సత్ప్రవర్తన. మద్దుల చెరువు సూరిని జైలు నుంచి బయటకు తీసుకురావటానికి రంగం సిద్ధమైంది. అయితే అతను జైలు నుంచి వెంటనే బయటికి రాలా. ఎందుకంటే పరిటాల రవీంద్ర హత్య కేసులో సూరి అండర్ ట్రయల్ నిందితుడిగా ఉన్నాడు. జీవిత ఖైదీకి ప్రత్యేక రెమిషన్ వచ్చినంత మాత్రాన మరో కేసులో విచారణ కొనసాగుతూ ఉంటే విడుదల చేసే అవకాశం ఉండదు. ఆ కారణంగా 2009 డిసెంబర్ 24న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిటాల హత్య కేసులో బెయిల్ పొందడం కోసం వైఎస్ ప్రభుత్వ సహకారం అందరికీ తెలిసిందే. 2011 జనవరి 11న సూరి హత్య జరిగింది. పరిటాల రవి హత్య కేసు ఖైదీలు మొత్తం హత్యలు సంపూర్ణంగా జరిగాయి. రవి హత్యపై నాటి అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ, నా కొడుకు రవి హత్యతో సంబంధం ఉంటే నా కొడుకును ఉరితీయండి అధ్యక్ష అని బిగ్గరగా అరిచారు. తరచూ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ జైల్లో ఉన్న సూర్యుని కలుసుకునేవాడని నిందితులు తెలిపారని చెప్పారు. అధ్యక్ష, ఒకవేళ అదే నిజమై ఉంటే జైలుకు సంబంధించి ఒక రిజిస్టర్ ఉంటుంది కదా, విజిటర్స్ రిజిస్టర్ ఉంటుంది కదా. మంగళకృష్ణ ఒకవేళ నిజంగా ఆ మాట చెప్పి ఉంటాడా లేదా అనే విషయం పక్కన పెడదాం. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పును రుజువు చేయడానికి, ఆ తప్పును గురించి ఎంక్వైరీ చేయడానికి ముందు సిబిఐ ఎంక్వైరీ వేయండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో ఎంక్వైరీ వేయండి. తప్పు అనేది చేసి ఉంటే మామూలు శిక్ష కాదు అధ్యక్ష, మామూలు శిక్ష కాదు. ప్లీజ్ సెండ్ హిమ్ టు gallows. As a father, I am requesting this government, if at all he has done something wrong, please send him to gallows. ఓరి శిక్ష విధించండి, నాకు అభ్యంతరం లేదు. నిరూపించటానికి ఒక్క హంతకుడైన మిగిలి ఉండాలి కదా. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వైఎస్ కుటుంబం ఏం చేసినా ఒక పద్ధతి, శ్రద్ధ, గోడ కట్టినట్టు, గులాబీ మొక్కకు అంటు కట్టినట్లు చాలా జాగ్రత్తగా, పద్ధతిగా, అది నేరమైన రాజకీయమైన చేస్తారు. పరిటాల రవి ప్రాణాలతో బ్రతికి ఉంటే ఓబులాపురం మైనింగ్ లేదు. అందుకు కారణం గాలి జనార్దన్ రెడ్డి శిబిరం నుంచి పరిటాల రవికి వర్తమానం వచ్చింది, ఓబులాపురంలో మైనింగ్ చేస్తాం, వాటా ఇస్తామని. అందుకు రవి నిరాకరించాడని, అసలు అక్కడ మైనింగ్ చేయటానికి వీల్లేదని పరిటాల హెచ్చరించాడని ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తూ ఉంటారు. రవి బ్రతికి ఉంటే జగన్కు రాజకీయ జీవితం ఉండేది కాదు అనేది పలువురి అభిప్రాయం. ఓబులాపురం మైనింగ్ కేసులో మట్టి అంటకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి బయటపడిన విధానం జగన్ మాస్టర్ మైండ్కు సాక్షి. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటి వరకు వచ్చిన ప్రధాన తీర్పు ప్రకారం దోషులుగా తేలిన వాళ్ళు 1 గాలి జనార్దన్ రెడ్డి,
2 బివి శ్రీనివాసరెడ్డి ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్. 3 విడి రాజగోపాల్ అప్పటి ఏపీ గనుల శాఖ డైరెక్టర్. 4 కె మహఫూజ్ అలీ ఖాన్ గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు. 5 ఓఎంసీ కంపెనీ. కోర్టు ఈ నలుగురికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించింది. ఓఎంసీ కంపెనీకి 1,00,000 రూపాయల జరిమానా విధించింది. నాటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాజీ ఐఏఎస్ కృపానందంపై ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలతో నిరూపించలేకపోవడంతో వీరిద్దరూ బయటపడ్డారు. మాజీ ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి ఉద్యోగ జీవితం బలైంది ఈ కేసులోనే. ఆమెపై సుప్రీంకోర్టులో విచారణ ఇంకా ముగియలేదు. ఆమెను ఆ కేసు ఇంకా వెన్నాడుతూనే ఉంది. వైఎస్ కుటుంబం కడప ప్రజలకు స్టీల్ ప్లాంట్ చూపించారు. లోపల గనులు తవ్వుకున్నారు. రాయలసీమకు ఉద్యోగాల కళ చూపించారు. కానీ వారి కుటుంబ వ్యాపారాలకు పెట్టుబడుల దారులు వేసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్కు దాదాపు 14,000 ఎకరాలు కేటాయించారు. స్టీల్ ప్లాంట్ పేరుతో 10,000 ఎకరాలకు పైగా, ఎయిర్పోర్ట్ పేరుతో మరో 3,000 ఎకరాలకు పైగా. అది ప్రజల భూమి, ప్రభుత్వ భూమి. 1,000 కోట్ల విలువ చేసే ప్రజా ఆస్తి. బ్రాహ్మణి స్టీల్స్ కథలో అసలు దాగిన వైఎస్ కుటుంబ ఉక్కు సంకల్పం ఏంటంటే, స్టీల్ ప్లాంట్ కోసం ఇనుప ఖనిజం కావాలని చెప్పారు. అందుకు క్యాప్టివ్ మైనింగ్ పేరుతో గనులు కేటాయించారు. క్యాప్టివ్ మైనింగ్ అంటే ఆ గనిలో తవ్విన ఖనిజాన్ని ఓబులాపురం ఉక్కు పరిశ్రమలోనే వినియోగించాలి. అయితే పరిశ్రమే లేకపోతే ఖనిజం ఎక్కడ ఉపయోగించారు? స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కాకముందే తవ్వకాలు ఎందుకు చేశారు? ఉక్కు ఉత్పత్తి లేదు, ఇనుప ఖనిజం మరి ఎక్కడికి వెళ్ళింది? విదేశాలకు ఐరన్ ఓర్ ఎగుమతి ఎలా జరిగింది? క్యాప్టివ్ మైనింగ్, ఆ 2 పదాల్లో మైనింగ్ మాత్రమే ఉంచి క్యాప్టివ్ అనే పదాన్ని గుట్టు చప్పుడు కాకుండా శ్రీలక్ష్మి చేత తొలగించారు. స్టీల్ ప్లాంట్ పుట్టకముందే ఐరన్ ఓర్ గని ప్రసవించింది. ఫ్యాక్టరీకి వైఎస్ పునాది రాయి వేశారు. కానీ ఇనుప ఖనిజానికి విదేశీ టిక్కెట్ వచ్చేసింది. గాలి జనార్దన్ రెడ్డి పేరు ఓబులాపురం మైనింగ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా మారుమోగింది. కానీ గాలి వెనుక మరో నీడ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గాలి సంస్థలకు ప్రభుత్వ ప్రయోజనాలు మరొక వైపు, జగన్కు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు. క్విట్ ప్రో కో అంటే ఇది ఒక పెద్ద లాటిన్ పదం, కానీ దాని అర్థం చిన్నదే. నేను నీకు ఈ పని చేస్తాను, నువ్వు నాకు ఈ పని చేయి. ప్రభుత్వం భూమి ఇస్తుంది, నీరు ఇస్తుంది, గనులు ఇస్తుంది. ప్రభుత్వం అన్ని అనుమతులు ఇస్తుంది. ఆ తర్వాత ఆ లబ్ధిదారుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమారుడి కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, భారతీ సిమెంట్స్, సాక్షి పత్రిక, సాక్షి టెలివిజన్. ఈ వ్యాపార సామ్రాజ్యం ఎలా పెరిగింది? జగన్లో అసాధారణమైన వ్యాపార ప్రతిభ కనిపించి పెట్టుబడులు పెట్టారా? మీడియా రంగం నష్టాలమయం. మరి నష్టాలున్న పెట్టుబడులు వరద ఎలా వచ్చింది? లాభాలు లేకపోయినా అధిక షేర్ ప్రీమియంకు ఎందుకు చెల్లించారు? సాధారణ మార్కెట్ విలువకు అనేక రెట్లు చెల్లించడానికి కారణం ఏంటి? రెడ్ గోల్డ్ అనే కంపెనీ, ఆర్ఆర్ గ్లోబల్ అనే కంపెనీ, వాటికి జగతి పబ్లికేషన్ చిరునామాతో సంబంధం ఏంటి? ఒకే చిరునామా. ఓబులాపురం మైనింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్న సంస్థకు జగన్ మీడియా సంస్థ చిరునామా ఎందుకుంది? ఇందిరా టెలివిజన్లో కోట్ల పెట్టుబడులు పెట్టిన సంస్థకు అదే చిరునామాతో ఎందుకు లావాదేవీలు నడిపారు? పేర్లు వేరు, చిరునామా ఒక్కటే. కంపెనీలు వేరు, ప్రయోజనం ఒక్కటే. అక్కడ గని, ఇక్కడ పెట్టుబడి. ఖనిజం బయటకు, డబ్బుల వరద, సాక్షి లోపలకు. ఇదే దర్యాప్తు సంస్థలు తేల్చాల్సిన నిధుల ప్రయాణం. ఇక్కడ అనంతపురం కియా కార్ల పరిశ్రమ, బ్రాహ్మణి స్టీల్స్ పోలిక చూద్దాం. కియాకు భూమి ఇచ్చారు. కియా అద్భుత ఫ్యాక్టరీ నిర్మించింది, కార్లు తయారు చేస్తుంది. విదేశాలకు కార్లు ఎగుమతి అవుతున్నాయి. ఉద్యోగాలు ఇచ్చింది, అనుబంధ పరిశ్రమను తెచ్చింది, ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. మరి బ్రాహ్మణి స్టీల్స్ 1000 ఎకరాలు తీసుకుంది, గనుల ప్రయోజనం పొందింది, నీటి కేటాయింపులు పొందింది. కానీ ఉక్కు ఎక్కడా? ఉద్యోగాలు ఎక్కడా? ఫ్యాక్టరీ ఎక్కడా? కియా ఇచ్చిన భూమిలో కార్లు పుట్టాయి, బ్రాహ్మణికి ఇచ్చిన భూమిలో కేసులు పుట్టాయి.
కియా గేటు నుంచి కార్లు బయటకు వచ్చాయి. బ్రహ్మిణి స్టీల్స్ ఫైల్స్ నుంచి ఛార్జ్ షీట్లు బయటకు వచ్చాయి. ఒకటి పరిశ్రమ, మరొకటి పరిశ్రమ పేరుతో దోపిడీ. ఇదే తేడా. రాయలసీమ యువత ఒక్కసారి ఊహించండి. స్టీల్ ప్లాంట్ వస్తుందని యువత ఉద్యోగాల్లో ఆశ పెరిగింది. చిన్న వ్యాపారులు దుకాణాలు పెట్టాలని ఆశపడ్డారు. రవాణా రంగం ఎదుగుతుందని నమ్మారు. హోటళ్ళు, వర్క్షాప్స్, చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయని ఊహించారు. కానీ చివరికి ఏమొచ్చింది? శంకుస్థాపన రాయి తప్ప. ఓబులాపురం మైనింగ్ కంపెనీ 29 లక్షల టన్నుల అక్రమ తవ్వకాలు జరిపింది. 2010లో పేపర్ మీద దాని విలువ సుమారు 1000 కోట్లు. అదే డబ్బులతో హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పెట్టుబడి ఎన్ని లక్షల కోట్లు ఈరోజు. కానీ రాయలసీమ కుటుంబాల్లో నిరుద్యోగం మాత్రం అలాగే మిగిలి ఉంది. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, ఇది ఒక ప్రాంతపు భవిష్యత్తుపై జరిగిన వంచన. గాలి జనార్దన్ రెడ్డి బాత్రూమ్ కమోడ్ బంగారపు పూత. గాలి అప్పట్లో మాట్లాడుతూ, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పెద్ద కొడుకుతో సమానం అని సెలవిచ్చారు. జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తులు, క్విట్ ప్రోకో, మనీ లాండరింగ్ ఆరోపణలతో సిబిఐ, ఈడీ కేసులు కొనసాగుతూ ఉన్నాయి. ఎవరి అండతో ఈ తంతు నడుస్తుందో మీకు తెలియంది కాదు. 15 ఏళ్ల క్రితం జగన్ అక్రమాస్తుల సంపద 40,000 కోట్లని దర్యాప్తు సంస్థలు లెక్కలు చూపుతున్నాయి. నాటి 40,000 కోట్లు నేటి విలువ ఎంత? మనం వాడే క్యాలిక్యులేటర్స్ పట్టనంత సంపద, లక్షల కోట్లు. ఇది టీడీపీ వర్సెస్ వైసీపీ కథ కాదు. ఇది చంద్రబాబు వర్సెస్ జగన్ కథ కాదు. ఇది కులాల పోరాటం కాదు. ఇది ప్రాంతాల మధ్య పోరాటం కాదు. ఇది ప్రజా సంపద వర్సెస్ అధికార కుటుంబాల ప్రయోజనం. ప్రభుత్వ భూమి ఎవరి తండ్రి ఆస్తి కాదు. గనులు ఎవరి కుటుంబ వారసత్వమూ కాదు. ముఖ్యమంత్రి పదవి కుమారుడి కంపెనీలకు పెట్టుబడులు సమీకరించే ఏజెన్సీ కాదు. జీవోలు కుటుంబ వ్యాపారాలకు గిఫ్ట్ డీడ్స్ కావు. అధికారం ప్రజలిచ్చిన బాధ్యత, అంతేగాని కుటుంబ వ్యాపారం పెంచుకునే మూలధనం కాదు. రాయలసీమ ప్రజల కలలు కొంతమందికి ఖనిజ సంపద. అందుకే ఈ కథను మర్చిపోకూడదు. చివరగా ఒక్కటే, ఇది గాలి జనార్దన్ రెడ్డి ఒక్కడి కథ కాదు. గాలి వెనుక నిలిచిన రాజకీయ శక్తుల కథ. ఇది స్టీల్ తయారీ కథ కాదు, అధికారాన్ని డబ్బుగా మార్చుకున్న కథ. ఓబులాపురం టు సాక్షి, వయ్యా పరిటాల రవి హత్య. పైకి స్టీల్, లోపల డీల్. దోపిడీకి స్టీల్ ముసుగు. విజిల్ న్యూస్ నిజం కోసం, ప్రజల కోసం, రాజీ లేని పోరాటం.